నమస్తే. రీసెంట్గా తెలంగాణలో సంచలనం రేపుతున్న భూ కబ్జా కేసు, భూదాన్ భూముల కబ్జా కేసు దాదాపుగా 26 మంది ఉన్నతాధికారులు ఐఏఎస్లు, ఐపీఎస్లు కబ్జా చేసిన భూ వ్యవహారానికి సంబంధించి ఇందులో ఈ విషయంలో కోర్టులో కేసు నడుస్తున్నది. కోర్టు కూడా ప్రభుత్వాన్ని దీని మీద విచారణ చేయమని ఆదేశించింది. ఒకవైపున ఇది ప్రభుత్వ ల్యాండ్ కాదు, ఇది పట్టా ల్యాండ్, ఇది భూదాన్ ల్యాండ్ కాదు, పట్టా ల్యాండ్ మేము కొన్నమని అధికారులు చెప్పే ప్రయత్నం, మాయ చేసే ప్రయత్నం ఒకవైపున జరుగుతున్నది. ప్రభుత్వం మాత్రం ఎందుకో ఎంక్వైరీకి ముందుకెళ్లకుండా దీన్ని ఏదో ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, వాళ్ళదే ల్యాండ్ అనే రీతిలో వ్యవహారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతున్నది. కారణం ఏంటి అంటే దాదాపు 26 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కావడమే ప్రభుత్వం కూడా వెనకడిగేయడానికి కారణమవుతున్నది. కానీ అధికారులైనా, ప్రభుత్వంలో ఉన్న నాయకులైనా, అది ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. ఇది తెలంగాణ జాతి సొత్తు, ఇది తెలంగాణ జాతి సంపద. కాబట్టి మీరెవడో కబ్జా చేసుకొని పోతా అంటే మీరు ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, ముఖ్యమంత్రి అయినా, ఇంకెవడైనా జనాలేం చూస్తూ ఊరుకోరు కదా. ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి, తెలంగాణకు సంబంధించిన ఆస్తి. దాదాపు 26 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఈ భూమిని ఒక ఆయన ఎకరం, ఒక ఆయన అరెకరం చొప్పున కొట్టిపడేసినారు. ఇందులో అతి భయంకరమైన అరాచకాలు జరిగినాయి. అసలు ఈ ల్యాండ్ ఏంది అని చెప్పే ముందు ఒక భయంకరమైన ఇందులో జరిగిన ఒక అరాచకాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దీనికి అంతటికీ కర్త కర్మ క్రియ నవీన్ మిట్టల్ అండ్ సోమేష్ కుమార్. ఈ దుర్మార్గులు కలిసి చేసిన భయంకరమైన మోసం తెలంగాణని. ఏం జరిగింది అనంటే మనందరికీ తెలుసు, ఇది ప్రాంతం ఎక్కడ అంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామ పంచాయతీ కిందికి వస్తుంది. ఈ నాగారం గ్రామ పంచాయతీలో ఉన్న సర్వే నెంబర్ 194, 195 ఈ రెండు సర్వే నెంబర్లలో గల భూమి దాదాపు ఈ ఐఏఎస్, ఐపీఎస్లంతా పట్టాల కింద రికార్డులోకి మార్చేశారు. ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంటే 2021 నుంచి ఇది జరుగుతూ వచ్చింది. అంతకు ముందు వరకు ఇది గవర్నమెంట్ రికార్డ్స్లో 22A కింద ప్రోహిబిటెడ్ లిస్ట్లో నిషేధిత జాబితాలో ఉన్నది. అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేకుండా ఉన్నది. కానీ కేటీఆర్, ఈ అధికారులంతా ఆనాడు కలిసి ధరణిలో మొత్తం మార్చి పడేసి దీన్ని పట్టాల కింద మార్చేసుకున్నారు. ఎంత దారుణంగా మార్చుకున్నారు అని అంటే ఇది 1954-55 ఖాస్రా పహానీల ప్రకారం చూసినా దీన్ని ప్రోహిబిటెడ్ లిస్ట్ కిందనే చూపిస్తున్నది ఇప్పటికి కూడా. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ 26 మంది కొంటే అసలు వీళ్ళకి వెళ్ళడానికి దారే లేదు. ఏదైనా ఒక ప్లాట్ కొంటే దానికి రోడ్డు ఏంది, కథ ఏంది, వ్యవహారం ఏందని ఉంటుంది కదా. అసలు రోడ్డు లేదు, ఏమీ లేదు. నవీన్ మిట్టల్కున్న ఆ అరెకరా ప్లేస్ స్థలానికి కూడా వెళ్ళడానికి స్థలమే లేదు. మరి ఏ రకంగా దీన్ని కొనుగోలు చేశారు? ఒకసారి మీకు వాస్తవాలను చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, పట్టా ల్యాండ్ అని ప్రభుత్వం కూడా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నది. కోర్టులని తప్పుదో పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. ఒక్కసారి ఇక్కడ మనం గమనించాల్సింది, వేసిన కేసు ఏంటంటే ఇగో మీకు ఇది ప్రోహిబిటెడ్ లిస్ట్లో ఉందా, ఏముంది అని చెప్పడానికి ఒక కాపీ నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2012లో ఆఫీస్ ఆఫ్ ది తహసీల్దార్ మహేశ్వరం మండల్ ద సబ్ రిజిస్ట్రార్ ఎవరు రాసినారు? తహసీల్దార్ రాసిండు. ఏమని? గవర్నమెంట్ ల్యాండ్స్ 22A లిస్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మహేశ్వరం మండల్ నోటిఫైడ్ ల్యాండ్స్ అండర్ 22A సెంట్. ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే, ఆయన రిఫరెన్స్తో I invite your immediate attention to the reference and subject cited and to inform you that so and so instructions issued by the district collector Rangareddy district certain to the villages of the Maheshwaram mandal have been notified under 22A. Hence you are requested to acknowledge the same. ఏమున్నది? ఏ ప్రాపర్టీస్ని పెట్టమని చెప్పినారు? ఈ టోటల్ ప్రాపర్టీస్ని అంతా 22A కింద పెట్టమన్నారు. ఇప్పుడు కోర్టులో నడుస్తున్న ఈ భూమి మాది అని ఐఏఎస్లు చెప్తున్న సర్వే నెంబర్లు ఎందులో ఉన్నాయి? ఆ భూములు ఎందులో ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి? 194 and 195. స్టేట్మెంట్ షోయింగ్ ద గవర్నమెంట్ ల్యాండ్ మహేశ్వరం మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నాగారం విలేజ్. సర్వే నెంబర్ 194, సర్వే నెంబర్ 195 ఏమనుందండి? 383 ఎకరాలు కంచ అంటే
గవర్నమెంట్ ల్యాండ్ 383 ఎకరాల 2 గుంటల భూమి ప్రభుత్వ భూమి అని చెప్తా ఉన్నారు. 22A కింద పెట్టిరు ఆల్రెడీ. సేమ్ 195 సర్వే నెంబర్లో కూడా 370 ఎకరాలకు పైన భూమి, 370 ఎకరాల 24 గుంటల భూమి కంచ, అంటే గవర్నమెంట్ ల్యాండ్ అని చాలా క్లియర్గా చెప్తున్నారు. అండ్ యాజ్ సేమ్ థింగ్ 181 సర్వే నెంబర్ కూడా గైరాన్ గవర్నమెంట్ ల్యాండ్ అని చాలా క్లియర్గా చెప్తున్నారు. దాదాపుగా 95 ఎకరాల 1 గుంట భూమి ఉన్నది. ఈ సర్వే నెంబర్ కూడా ఇది 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 భూదాన్ భూమి అని అంటున్నారు. ఇప్పుడు భూదాన్ భూమి కాదు అని అంటున్నారు. భూదాన్ భూమి కానట్లయితే 22A కింద ఈ భూమి ఉన్నదంటే అది గవర్నమెంట్ ల్యాండే కదా. ఒకవేళ ఇది ప్రైవేట్ పట్టా కింద గతంలో ఉన్న 1973లో సీలింగ్ యాక్ట్ వచ్చింది కదా, ఒక వ్యక్తికి 54 ఎకరాల చొప్పున మాత్రమే ఉండాలని ఆనాడు గవర్నమెంట్ ఒక సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది కదా. మరి ఆ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఈ ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ కిందకే పోతుంది కదా, గవర్నమెంట్ కిందకే పోతుంది. ఏ రకంగా చూసినా ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు. ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్ అయినా సీలింగ్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్కే పోతుంది కాదు. ఇది భూదాన్ భూమి అంటున్నారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పడానికి రికార్డ్స్ చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఇది ఒకటి. ఇంకా దాన్ని డీటెయిల్డ్గా మనం అనలైజ్ చేసినప్పుడు కేసు ఏం పెట్టినారు ఇది కూడా ఒకసారి చూడాలి మనం. అసలు కేసు ఏంది, కేసు ఎవరు పెట్టినారు? ఈ 26 మంది ఐఏఎస్ల మీద షోకాజ్ నోటీస్ బిఫోర్ అడ్మిషన్ ఇన్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇట్ హైదరాబాద్. అంటే యాక్చువల్ కేసు ఇక్కడ స్టార్ట్ అయింది. హానరబుల్ శ్రీ జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి, రిట్ పిటిషన్ నెంబర్ 12637 ఆఫ్ 2025. ఎవరు? బీర్ల మల్లేష్ అనే ఆయన మహేశ్వరం మండలం అమీర్పేట్ విలేజ్కి సంబంధించిన వ్యక్తి కేసు పెట్టిండు. ఎవరెవరిని ఇందులో పార్టీ చేసిండు? వీళ్ళందరూ గవర్నమెంట్ అఫీషియల్స్. వీళ్ళందరితో పాటుగా ఇక్కడ చూడండి నవీన్ మిట్టల్ ఐఏఎస్, మిట్టల్ గౌట్ ఎంప్లాయ్ సో అండ్ సో ఆయన. దాని తర్వాత జ్ఞానముద్ర వైఫ్ ఆఫ్ సోమేష్ కుమార్ ఉండే కదా ఒకడు ఐఏఎస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన. తాటిపర్తి పావని రావు, తాటిపర్తి ప్రభాకర్ రావు తెలుసు కదా. ఈ ప్రభాకర్ రావు మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికినాడు. ఐశ్వర్య రాజ్ డాటర్ ఆఫ్ వికాస్ రాజ్ గారి లాస్ట్ టైం ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన వికాస్ రాజ్ గారి కూతురు, ప్రైవేట్ ఎంప్లాయ్ ఆమె. వసుంధర సిన్హా వైఫ్ ఆఫ్ అంజనీ కుమార్ ఐఏఎస్, అంజనీ కుమార్ గారి వైఫ్. అజిత్ కుమార్ మొహంతి, లేట్ క్షేత్రబసి మొహంతి, రిటైర్డ్ గౌట్ ఎంప్లాయ్. ఓకే, నెక్స్ట్ ఓం అనిరుద్ధ్, సుధీర్ బాబు. ఓకే, ఆయనకు సంబంధించిన సన్ను. నందిని మాన్, విక్రమ్ సింగ్ మాన్ ప్రైవేట్ ఎంప్లాయ్ అట. ఈయనెవరు? రీతా సుల్తానియా, సందీప్ కుమార్ సుల్తానియా ఉన్నాడు కదా ఐఏఎస్, ఈయన కూడా తోపే బీహారీ, ఆయనకు సంబంధించింది. వెన్నేవల్లి రాధిక అలియాస్ దండ రాధిక, ఎవరు? వైఫ్ ఆఫ్ కమల్ హాసన్ రెడ్డి ఐపీఎస్ తెలుసు కదా. మహేష్ మురళీధర్ భగవత్, ఎవరు? మురళీధర్ రంగనాథ్ భగవత్ తెలుసు కదా, ఈయన ఐపీఎస్. ముదిరెడ్డి నితేష్ రెడ్డి సన్ ఆఫ్ ముదిరెడ్డి మహేందర్ రెడ్డి తెలుసు కదా, మాజీ డీజీపీ, మొన్న టీఎస్పీఎస్సీ చైర్మన్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. సో ఆయన కొడుకు. తోట శ్రీనివాసరావు ఐపీఎస్ సన్ ఆఫ్ తోట సాయిబాబు, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్. ఓకే, నెక్స్ట్ సౌమ్య మిశ్రా సన్ ఆఫ్ దేబాబ్రత కాంత, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈమె ఎవరు ఉండే కదా సౌమ్య మిశ్రా తెలుసు కదా మనకు, ఐపీఎస్ సౌమ్య మిశ్రా. స్వాతి లక్రా ఐపీఎస్ అందరికీ తెలుసు. రేఖా షరఫ్ వైఫ్ ఆఫ్ ఉమేష్ షరఫ్, ఎవరైనా ఐపీఎస్. రవి గుప్తా మొన్నటిదాకా డీజీపీగా పనిచేసిండు తెలుసు కదా మనకి, ఐపీఎస్. రాజర్షి షా, ఎవరైనా ఐఏఎస్. తరుణ్ జోషి ఐపీఎస్. రేణు గోయల్ వైఫ్ ఆఫ్ జితేందర్ కుమార్ గోయల్ ఐపీఎస్, డీజీపీ కదైనా. పేర్ల వరుణ్ సన్ ఆఫ్ పేర్ల విశ్వప్రసాద్ ఐపీఎస్ తెలుసు కదా. దివ్యశ్రీ మొహంతి వైఫ్ ఆఫ్ ఆంజనేయులు దొడ్డే, ఎవరైనా ఐఏఎస్. అజయ్ జైన్ ఐఏఎస్. లంకెల సుబ్బారాయుడు ఐపీఎస్. బీకే రాహుల్ హెగ్డే ఐపీఎస్. హేమలత బత్తుల వైఫ్ ఆఫ్ బి శివధర్ రెడ్డి తెలుసు కదా ఆయన. అండ్ సవ్యసాచి ప్రతాప్ సింగ్ సన్ ఆఫ్ గోవింద్ సింగ్ ఐపీఎస్. రాహుల్ బుసిరెడ్డి సన్ ఆఫ్ జనార్దన్ రెడ్డి. నెక్స్ట్ ఎన్ మధుసూదన్. ఇందురావు కావేటి సన్ ఆఫ్ కె లక్ష్మీనారాయణరావు ఐపీఎస్. అనురాగ్ శర్మ తెలుసు కదా మనకి. యశస్విని బాసబోయిన సురేష్ ముదిరాజ్. ఇట్లా వీళ్ళందరి మీదగో. డి అమయ్ కుమార్ ఐఏఎస్. ఎస్ హరీష్ ఐఏఎస్. ఈ వెంకటాచారి ఈయనెవరు? ఆర్డీఓగా పనిచేసిండు కదా. ఎవరు? అమయ్ కుమార్. ఈ ఇద్దరు కలిసి చేసిన దందాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. వీళ్ళందరి మీద దాదాపు 26 మంది ఐఏఎస్ ఐపీఎస్ల మీద
బీర్ల మల్లేష్ అన్నట్టు ఆయన కేసు పెట్టింది, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ భూదాన్ ల్యాండ్ అని. ఇప్పుడు భూదాన్ ల్యాండా కాదా? గవర్నమెంట్ ల్యాండ్ అయితే పక్కా గవర్నమెంట్ ల్యాండ్. అయితే ఇది ఒక భాగం అయితే రెండోది ఏంటంటే అంటే వీళ్ళు తప్పించుకోవడానికి ఏం అవకాశం లేదు, కానీ గవర్నమెంట్ వీళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ మీ సొత్తు కాదు ఇది, రేవంత్ రెడ్డిదో కేసీఆర్దో లేకపోతే ఇంకొక ఆయన సొత్తు కాదు ఇది. తెలంగాణ ప్రజలది. మీరు కేవలం జీతగాళ్ళు మాత్రమే. 5 సంవత్సరాల కోసం మిమ్మల్ని పెట్టుకున్నారు. ఎంప్లాయీస్ అయినా కూడా మీకు జీతం ఇచ్చి మిమ్మల్ని పని చేయిస్తున్నారు. మీరు పని చేయాలి, జీతం ఇస్తున్నారు కాబట్టి ప్రజలకి. ఇక్కడ ఈ నవీన్ మిట్టల్ చేసిన అరాచకం ఏందో ఒక్కసారి మీకు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి కొంచెం జూమ్ చేయు. ఇప్పుడు నవీన్ మిట్టల్కి సంబంధించిన భూమి ఇందులో దాదాపు ఎంత ఉంది? 1/2 ఎకరం భూమి ఉంది ఈయనకి. ఎక్కడుందిగో నవీన్ మిట్టల్కి సంబంధించిన ధరణిలో ఆయన ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు భూభారతి, అంతే కదా, ఇది భూభారతి. ఈ భూభారతిలో పెట్టిన ఇదంతా కూడా ప్రైవసీలోనే ఉన్నది. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు భూభారతి తెచ్చేటప్పుడు? ఇది మేము ప్రైవసీలో పెట్టము అని అన్నాడు. కానీ ఇదంతా కూడా ప్రైవసీలోనే ఉంది. ప్రైవసీని తీసేస్తాం, ఎత్తేస్తాం. ఇంతవరకు ఆ ప్రైవసీ అనే ఆప్షన్ని ఇంతవరకు ఎత్తేయలే. భూభారత్ తీసుకొచ్చారు కదా, మరి ఆ ప్రైవసీ అనే ఆప్షన్ ఎందుకు తీసేయలే? మనం సేకరించిన డేటాలో ఇగో ఇది ఎవరిది? నవీన్ మిట్టల్ ఖాతా నెంబర్ 60878 నవీన్ మిట్టల్, రంగారెడ్డి, మహేశ్వరం, నాగారం, సో అండ్ సో. ఎంత ఉంది టోటల్ ఎక్స్టెంట్? 20 గుంటలు. సర్వే నెంబర్ 194/2/1/1/2. ఈయనకెంత? 1/2 ఎకరం భూమి ఇందులో ఉన్నది. ఓకే, ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు నవీన్ మిట్టల్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 52,50,000 రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంది. రైట్, ఒక్కసారి గమనించండి. మార్కెట్ వాల్యూ ఇయర్ టు ఇయర్ పెరుగుతుందా తగ్గుతుందా? మార్కెట్ వాల్యూని 2021లో కేసీఆర్ కూడా పెంచిండు కదా. మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు ఏమవుతుంది? ట్యాక్స్ కూడా మనం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు దానికి అనుగుణంగా మనం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. వీళ్ళు మేము సంపాదించిన మాకు శాలరీలో వచ్చిన దాని నుంచే మేము ఈ ప్లాట్లు కొన్నామని, ఈ భూములు కొన్నామని చెప్పడానికి ఈ 26 మంది ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించిన శాలరీకి అనుగుణంగా వీళ్ళు మార్కెట్ వాల్యూని వీళ్ళు ఎక్కడి నుంచి అయితే కొనుగోలు చేశారో ఆనాడు కొనుగోలు చేసే నాటికి మార్కెట్ వాల్యూని తగ్గించి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఎంత దుర్మార్గులు! ఈ మొత్తానికి కర్తా కర్మక్రియ నవీన్ మిట్టల్. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏంటంటే బసబోయిన సురేష్ ముదిరాజ్, అందులో ఒక పేరు చూసారు కదా ఇంతకుముందు. ఈ బసబోయిన సురేష్ ముదిరాజ్ ఎవరికి తెలియదు, ఈయన ఉప్పల్లోనో ఎక్కడో ఉంటాడట. ఈయనకు సంబంధించిన భూమిని నవీన్ మిట్టల్ కొనుగోలు చేసి, నవీన్ మిట్టలే కాదు మిగతా వాళ్ళు కూడా ఈయన భూమిని కొనుగోలు చేశారు. ఈ బసబోయిన సురేష్ ముదిరాజ్ అనేట ఆయన ఈ భూమి ఈయన దగ్గర ఉన్నప్పుడు మహమ్మద్ అబ్దుల్ జవీద్ నుంచి బసబోయిన సురేష్ ముదిరాజ్ కొనుగోలు చేసిండు. ఎప్పుడు? 2021లో. ఓకే, ఇప్పుడే మొత్తం స్టార్ట్ అయిందంతా ఇక్కడి నుంచే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మార్కెట్ వాల్యూ ఎంత ఉందండి? మార్కెట్ వాల్యూ 2,61,06,750 రూపాయలు ఉంది. ఓకే, ఎంత ఉందండి మార్కెట్ వాల్యూ? 2,61,06,750 రూపాయలు ఉంది. ఎప్పుడు? 2021లో. ఏం కావాలా మార్కెట్ వాల్యూ 2021 నుంచి 23కి వచ్చేసరికి? 2/1/2023 వచ్చేసరికి మార్కెట్ వాల్యూ తగ్గాలనా పెరగాలనా? ఒకవేళ ఆనాడు మార్కెట్ వాల్యూని పెరిగితే ఇది ఇంకా పెరగాల. ఓకే, మార్కెట్ వాల్యూ తగ్గించడం అయితే ఉండదు కదా, ఉంటే అట్లనే ఉంటుంది. లేదంటే అదే మార్కెట్ వాల్యూ కంటిన్యూ కావాలి. ఇక్కడ ఈ బసబోయిన సురేష్ దగ్గర నుంచి అజిత్ కుమార్ మొహంతి, న్యాలకొండ సింధూరెడ్డి, నవీన్ మిత్తల్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐశ్వర్య రాజ్, ఎవరైనా వికాస్ రాజ్ కూతురు అనుకుంటా, వెన్నవెల్లి రాధిక, ఇట్లా చాలామంది ఈ బసబోయిన సురేష్ దగ్గర నుంచి కొనుగోలు చేశారు. ఓకే, ఫస్ట్ సురేష్ కొనుగోలు చేసినప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత? 2,61,06,750 రూపాయలు. మరి నవీన్ మిట్టల్ బసబోయిన సురేష్ దగ్గర నుంచి కొనుగోలు చేసినప్పుడు 6/11/2023న మార్కెట్ వాల్యూ ఎంత వేసారండి? ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎంత వేశారు? 26,23,950 రూపాయలు వేశారు. మరి మార్కెట్ వాల్యూ పెరగాలనా తగ్గాలనా? ఒకసారి మీరే ఆలోచించాలా. అంటే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి తక్కువ చేసి మార్కెట్ వాల్యూని చూపించి రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారు. ఈ నవీన్ మిట్టల్ ఒక్కడే కాదు, మొత్తం 26 మందికి సేమ్.
సో దీనివల్ల ఏమైంది, ఇప్పుడు 26,23,950 రూపాయలకు గాను ఈయన ఎంత ట్యాక్స్ కట్టిండు, ఎవరైనా నవీన్ మిట్టల్ ఎంత ట్యాక్స్ కట్టిండు. ఇప్పుడు ఇది నవీన్ మిట్టల్ది. నవీన్ మిట్టల్ సారీ ఆనాడు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, 52,50,000 రూపాయలు అయింది ఎంత ఆయన కొన్న భూమికి. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, ఒకవేళ 2 కోట్లు ఉంటే 4 కోట్లు అవుతుంది. 4 కోట్ల అవ్వాలి, దాని ప్రకారంగా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కానీ ఈయన ట్యాక్స్ ఎంత కట్టిండు, 26,23,950 రూపాయలు కట్టిండు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రిజిస్ట్రార్ ఐజీగా నవీన్ మిట్టలే ఉన్నాడు, సిసిఎల్ఏ కమిషనర్గా నవీన్ మిట్టలే ఉన్నాడు. ఆడిట్ రిపోర్ట్ ఏమైంది, ఇది అసలు ఈయన ఐఏఎస్గా ఉండి డిఓపిటీ ఏం చేస్తున్నది, ఇంత ఘోరంగా ఇంత బహిరంగంగా ప్రజలని మోసం చేసిరు. ఎక్కడి వాళ్ళు వీళ్ళంతా, వీళ్ళు ఐఏఎస్లా వీళ్ళు ఐపీఎస్లా? ఈ మొత్తం వ్యవహారాన్ని నవీన్ మిట్టల్ దగ్గరుండి నడిపించిండు. ఇవాళ వీళ్ళు కోర్టుకు పోయి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, పట్టా భూమి, ఇది మేము కష్టపడి కొనుక్కున్నాం. ఈ మార్కెట్ వాల్యూని ఎట్లా తగ్గించారు మీరు, ఈ మార్కెట్ వాల్యూని ఎట్లా తగ్గించారు? ఇది నవీన్ మిట్టల్ పాస్బుక్, ఒక్కరిది ఏదో శాంపిల్గా తీసిన నేను. ఇది నవీన్ మిట్టల్ పాస్బుక్, ఇది పూర్తి విస్తీర్ణం ఎంతుంది, 1/2 ఎకరం 20 గుంటల భూమి. ఇది నవీన్ మిట్టల్ పాస్బుక్, ఆయనని చూడొచ్చు మనం ఫోటోలో. ఎంత తిని పాడు చేస్తారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని. బందిపోడు దొంగల లెక్క మొత్తం మీదబడి గ్యాంగ్ రేప్ చేస్తున్నారు కదా, ఈ భూములని చేసిరు కదా. మరి దీని మీద ఎవడు మాట్లాడే, బీఆర్ఎస్లు ఎక్కడ పోయారు, మాట్లాడారు. ఎందుకంటే 2021లో వాళ్ళే పవర్లో ఉన్నారు కదా. రేవంత్ రెడ్డికి మరి ఎందుకు భయం అవుతుందో, ఐఏఎస్లు ఐపీఎస్లు కాబట్టి మరి ఏమైనా చేస్తారు, వీళ్ళంతా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అని అనుకుంటున్నాడా? ఎందుకు ఈ గవర్నమెంట్ ఈ విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నది? లేదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మొత్తం ఫెన్సింగ్ వేసి పడేయాలి కదా. మీరు ఏ రకంగా చూసినా అది భూదాన్ ల్యాండ్ కాదనంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉండాలి. 1973 సీలింగ్ యాక్ట్ ప్రకారం సీలింగ్లోకి వెళ్ళిపోవాలి ఒకవేళ పట్టా అయితే. సో ఇట్లా మొత్తం ఈ ధరణి వచ్చిన తర్వాత వీళ్ళు అరాచకాలు చేశారు. భూభారతిలో కూడా యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అదే సేమ్ ఇన్లు ఉన్న డేటా అంతా వాళ్ళకి ఎక్కించారు. పేరు మారింది తప్ప దీనివల్ల ఉపయోగం జరిగింది ఏం లేదు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు 2012లో తహసీల్దారు సబ్ రిజిస్ట్రార్కు రాసిన దాంట్లో ఇవన్నీ ప్రోబిటెడ్ లిస్ట్లో పెట్టండి అని చెప్పారు. ప్రోబిటెడ్ లిస్ట్లో పెట్టిరు. 194, 195 సర్వే నెంబరు, కంచా 383 ఎకరాలు 370 ఎకరాలు. మరి 2012లో ప్రోబిటెడ్ లిస్ట్లో ఉన్న తర్వాత 2021లో ధరణిలోకి ఎట్లొచ్చింది అసలు ఎవడు పెట్టమన్నది? అంటే ఉత్తగా ఒక లెటర్ రాయంగానే రిజిస్ట్రేషన్ దాని నుంచి తీసేస్తారా? సో ప్రజలారా, దీని మీద చాలా పేపర్లు వార్తలు రాసినాయి. ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు కూడా గట్టిగానే వార్తలు రాశారు. ఇప్పుడు ఇక్కడ ఇగో చాలా వార్తలు వచ్చినాయి. దీంట్లో దారి లేని భూములను కొనుగోలు చేసిన ఐఏఎస్ ఐపీఎస్లు అధికార వర్గాల్లో ఉన్న అనుమానం ఇదే. చివరికి ఏమంటున్నారు దీని విషయంలో? ఇగో వీళ్ళందరూ అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్లు వారి కుటుంబ సభ్యులే కొనుగోలు చేసిన వాళ్ళు. వీళ్ళంతా ఈ భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్లో దారి లేదు, నలువైపులా పట్టాదారుల భూములే ఉన్నాయి. మరి వీళ్ళు వారు కొన్న ల్యాండ్స్ దగ్గరికి ఎలా వెళ్తారో అంతు చిక్కట్లేదు. కనీసం దారి లేని భూములను ఎలా కొనుగోలు చేశారో అర్థం కావట్లే. నాగారం సర్వే నెంబర్ 194, 195లోని భూమి వసూల్ బాకీ రిజిస్టర్ ప్రకారం, అంటే పైసలు పట్టి అంటారు కదా, పట్టాగా నమోదైందట. 194లో 383 ఎకరాల 20 గుంటలు హజీఖాన్ సాహెబ్ నవాబ్ పేరిట ఉన్నది. అలాగే 195లోని 335 ఎకరాల 20 గుంటలు పట్టాగానే నమోదైంది. ఆ తర్వాత అనేక సబ్ డివిజన్లుగా మారింది. లెటర్ నెంబర్ E5/623/2013 తేదీ 11/2/2019 ప్రకారం సర్వే నెంబర్ 194, 195లోని ల్యాండ్ను ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో ప్రోబిటరీ ప్రాపర్టీ లిస్ట్ నుంచి తొలగించాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీకి రాశారు. ఆ తర్వాత ధరణి పోర్టల్లో పలు ట్రాన్సాక్షన్స్ చోటు చేసుకున్నాయి. దాంతో రుద్ర శ్రీనివాసులు, కొండూరి మనోహర్ మరో ముగ్గురు కలిసి సర్వే నెంబర్ 194లోని 9 ఎకరాల 20 గుంటలను మహమ్మద్ అబ్దుల్ జావీద్, కొండూరి మనోహర్ ఇతరులు కలిసి సర్వే నెంబర్ 194లోని 9 ఎకరాలను బసబోయిన సురేష్కు అమ్మేశారు. ఇదంతా 2021లో జరిగింది. హూ ఈజ్ సురేష్? ఈ సురేష్ దగ్గర నుంచే ఈ 62 లావాదేవీలు జరిగినాయి. అందులో కొన్న వాళ్ళే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు. అసలు భూదాన్ భూమి ఎంత? మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నెంబర్ 181/1లో 13 ఎకరాలు,
181/2లో 16 ఎకరాలు, 181/3లో 20 ఎకరాలు, 181/4లో 15 ఎకరాలు, 181/5లో 16 ఎకరాలు, 181/6లో 10 ఎకరాల 17 గుంటలు, 182లో 10 ఎకరాల 2 గుంటలు పట్టాగా రికార్డులో ఉంది. ఇదంతా నవాబ్ హాజీ ఖాన్ పేరిట ఉన్నది. అలాగే సర్వే నెంబర్ 181లో 92 ఎకరాల 33 గుంటలు, 182లో 10 ఎకరాల 29 ఎకరాలు అంటే మొత్తం 10 ఎకరాల 10 ఎకరాలు ఆయన పేరిట ఉన్నది. సర్వే నెంబర్ 181లో 50 ఎకరాలు భూదాన్ ఖరీజ్ ఖాతా అంటూ భూదాన యజ్ఞ బోర్డ్ మహేశ్వరం తహసీల్దార్కి లేఖ కూడా రాసిందట. 2002 నుంచి 2002-3 నుంచి భూదాన్గా రికార్డ్ అయినట్టుగా పేర్కొన్నారు. సో ఇట్లా ఈ సర్వే నెంబర్స్లో కొంత భూదాన్ ల్యాండ్ ఉందని చెప్తున్నారు. నాగారం కేసులో క్లీన్ చిట్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారట. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో 50 ఎకరాల ఖరీదైన భూమికి ఎన్ఓసీలు జారీ చేసిన కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా ఈడీ విచారణ చేసింది. అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్, ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్, ఇతర సిబ్బందిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఇది ఏమో 181 గురించి. 184, 195లోనేమో ఈ ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించిన భూమి ఉన్నది. ఇదేంటంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పక్కనే ఉంది 181 సర్వే నెంబర్ కూడా. దీన్ని కూడా కుమ్మి అవతలేయాలన్నది చూస్తున్నారు. ఎంత ఘోరం అంటే అంత ఘోరానికి తెగబడ్డారు. అసలు ఈ నవీన్ మిట్టల్ అంటోడు అసలు కనీసం అక్కడ ఆ పదవిలో ఉండడానికి అర్హుడా? తక్షణమే డిఓపిటి సస్పెండ్ చేయాలా, జైల్లో పడేయాలి తీసుకుపోయి. రేవంత్ రెడ్డి 2 ఏళ్ళు పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడేమో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి పదవి ఇచ్చిండు. ఇప్పుడు ఆయన ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి. మళ్ళీ అన్లేం మింగుతాడో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.